హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను న్యూటన్ రికరింగ్ బై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ రికరింగ్ బై మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, స్మాల్ అమౌంట్ కూడా చేసుకోవచ్చు. మినిమం 10 అనమాట. 10 USDC కంటే పైన చేయాలా. సో మనం బై చేసుకోవచ్చు, మన టోకెన్స్ మన దగ్గరే ఉంటాయి. సో ఆ ప్రాసెస్ చేస్తే ఏంటంటే బెనిఫిట్, మీకు 500 పాయింట్స్ వస్తాయి. సో ఈ న్యూటన్ ఆల్రెడీ టోకెన్ టిక్కర్ కూడా ఇచ్చారు. తొందరలోనే ఎయిర్ డ్రాప్ రావచ్చు. ఇప్పుడైతే ఈ ఆప్షన్ చేసుకొని మనం ఎయిర్ డ్రాప్ క్రైటీరియా ఏమిస్తారో మనకైతే తెలియదు. సో ఇది కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనం అన్ని టాస్కులు చేసి పెట్టుకుంటే రేపు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ ఏది ఉన్నా కానీ మనం చేసుకునేటట్టు ఉంటాం. సో ప్రజెంట్ నేను దీని గురించి చెప్తాను. ఈ రికరింగ్ బై నేను ఒక సైట్ లింక్ ఇస్తాను నేను. సో ఇక్కడ రాగానే మీరు చూడవచ్చు, ఇక్కడ రికరింగ్ బై ఏజెంట్ అని, స్టార్ట్ ఏజెంట్ అని ఇక్కడ ఉంది. కాకపోతే ఇది క్లిక్ చేసే ముందర ఇక్కడ మీ పైన చూడవచ్చు, మీ వ్యాలెట్ కనిపిస్తుంటుంది. ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడ రిసీవ్ ఉంది కదా, సో రిసీవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బేస్ నెట్వర్క్ మీద ఇక్కడ కనిపిస్తుంది. ఈ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసేసి మీరు USDCని అయితే మీరు డిపాజిట్ చేయాలి. సో డిపాజిట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ USDC ఎథీరియం కూడా కొంత పెట్టుకోండి. మనం ఇక్కడ రికరింగ్ డిపాజిట్ చేయాలి కాబట్టి. సో మీరు ETH కొంత గ్యాస్ ఫీజ్ కింద పెట్టుకోండి. ఇక్కడ USDC ఒక 10 కంటే అబవ్ పెట్టుకోండి. సో ఇక్కడ మనం బై చేయాలన్నమాట ఏదో ఒక కాయిన్. సో ఇక్కడ రికరింగ్ బై ఏజెంట్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ ఏజెంట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో ఈ విధంగా చూపిస్తుంది మీకు. రికరింగ్ బై స్టార్ట్ ఏజెంట్ మీద క్లిక్ చేయగానే మినిమం 10 అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి USDC తోటి పే చేస్తాం బేస్ నెట్వర్క్ మీద. సో ఇక్కడ సెలెక్ట్ టోకెన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 టోకెన్లు ఉన్నాయి. సో కైటో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కైటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో కైటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రీక్వెన్సీలు మీ ఇష్టం. సో డైలీ, మంత్లీ ఈ విధంగా ఉన్నాయి. సో నేను లాస్ట్ ఆప్షన్ మంత్లీ క్లిక్ చేస్తున్నా. కంటిన్యూ, ఇక్కడ ఎండ్ డేట్ అవసరం లేదు. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఈ కైటో టోకెన్ అయితే బై అవుతుంది, ఇక్కడ 10 USDC అయితే కట్ అవుతుంది. ఇది చెయ్యాలన్నమాట. సో చేస్తే మనకి 500 పాయింట్స్ వస్తాయి. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనకి అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఇది ఇస్తే మనం మిస్ కాకుండా నేను అది కూడా చూపిస్తున్నాను అనమాట. మీరు ప్రతి ఒక్కరు చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి కైటో మంత్లీ, ఇక్కడ వచ్చేసి నా బ్యాలెన్స్ చూపిస్తుంది. సో మినిమం 10 కదా, 10 ఇక్కడ పెట్టాము. సో కంటిన్యూ, ఇక్కడ మీరు మొత్తం చూసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కొంచెం స్లో అయినా కానీ ఏమి ఇబ్బంది లేదు. రీఫ్రెష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడవచ్చు మన రికరింగ్ బై అనేది పర్చేజ్ అవుతుంది. మనం ఏం చేయలేదు, పైన మీకు రికరింగ్ బై జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫండ్స్ మూవ్డ్, వెరిఫైయింగ్ ప్రూఫ్ అన్నీ అయిపోయిన తర్వాత మీ వ్యాలెట్ చెక్ చేస్తే మనం కైటో కదా కొనింది, ఇక్కడ మీరు కైటో చూపించారంటే మీ రికరింగ్ బై అయిపోయినట్టేను. సో ఆ విధంగా చూసుకోండి. మీరు 10 పెట్టారంటే 10 కంటే మళ్ళీ ఎక్స్క్లూజివ్ పేమెంట్ అది, దాంతోపాటు కొన్ని ట్యాక్స్లు ఉన్నాయి కదా, అది ETH తోటి ఏం అవసరం లేదు. జస్ట్ నేనేంటంటే నార్మల్గా ఫీజుకి ఏమన్నా అవసరం అవుతుంది అన్నట్టు పెట్టాను. కాకపోతే ఇక్కడ ETH తోటి ఏం పని లేదు. USDC డైరెక్ట్గానే తీసుకుంటుంది. ఆ ఫీజు కూడా USDCలోనే తీసుకుంటుంది. 10 మనం బై చేసాము, 11.04 అనేది చూపిస్తుంది. అంటే ఫీజు కూడా USDCలోనే తీసేసుకుంది. సో ఇది అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడవచ్చు, USDC మనం 10 కొంటే 9.91 వచ్చింది. సో వీళ్ళు ఏదైతే కరెక్ట్గానే కట్ చేశారో, కాకపోతే దీని కాయిన్ ప్రైస్ తగ్గిందనమాట. సో ఒకవేళ మీరు తర్వాత ఈ పాయింట్స్ అన్నీ వచ్చిన తర్వాత వద్దు అనుకుంటే, మీరు ఇక్కడ స్వాప్ ఉంది కదా, ఈ స్వాప్లోకి వెళ్ళేసేసి పైన కైటో ఇవ్వండి. ఇక్కడ సెలెక్ట్ టోకెన్ ఉంది కదా,
ఇక్కడ వచ్చేసి కైటో ఇవ్వండి. కైటో ఇచ్చి ఇక్కడ వచ్చేసి యూఎస్డి బేస్ కాయిన్ ఏదో ఒకటి ఇవ్వండి, యూఎస్డి కాయిన్ ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడ మొత్తం మ్యాక్సిమం పెట్టేసేస్తే మీకు ఈ టోకెన్ వస్తుంది. సో ఇక్కడ మీరు రివ్యూ ఆర్డర్ చేసేసుకోవచ్చు. కొంత నేను బేస్లో నెట్వర్క్ ఫీజు పెట్టాను కదా, ఇక్కడ ఆ బేస్ నెట్వర్క్ అవసరం అవుతుంది మీరు స్వాప్ చేసే పని అయితే, అందుకు నేను కొంత పెట్టాను. అది రివ్యూ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కాకుండా డైరెక్ట్ ఈటీహెచ్లో అయినా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెలెక్ట్ కాయిన్ చేసేసి ఎథీరియం మీద డైరెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా మీరు దాంట్లోనే చేసేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది. సెండ్ మీరు ఏ వ్యాలెట్స్ అయితే తీసుకుని వచ్చారో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కైట్ సెలెక్ట్ చేసుకొని ఈటీహెచ్ కానీ యూఎస్డిసి కానీ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ అమౌంట్ ఇచ్చేసేసి బేస్ నెట్వర్క్ మీద కొంచెం గ్యాస్ ఫీజు అయితే పెట్టుకోండి. ఇక్కడ నెట్వర్క్ ఫీజు కనిపిస్తుంది. రివ్యూ మీద క్లిక్ చేసి సెండ్ అయిపోతుంది అనమాట. సో నేను అన్ని 1 by 1 చెప్పాను. సో ప్రజెంట్ అయితే మనం ఈ రికరింగ్ ఏజెంట్ చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చూపించాను, అది చేసుకోండి. ఇక్కడ మనకి న్యూటన్ క్వెస్ట్ అనేది చూపించాం కదా, ఇంతకుముందు నేను దీని గురించి వీడియో చేశాను. ఇది న్యూటన్ క్వెస్ట్లో లాంచ్ న్యూటన్ అని చెప్పేసి దీని ఆప్షను. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాక్టివేట్ ఏజెంట్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. కింద మీకు క్లెయిమ్ యువర్ 5000 క్రెడిట్స్ ఉంది కదా, ఇది ఈ విధంగా చూస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ క్లెయిమ్ యువర్ 500 పాయింట్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు వస్తే ఇదిగో ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చేసింది. సో మనకి 500 పాయింట్స్ యాడ్ అయిపోయాయి అన్నమాట. సో ఆ విధంగా మీ పైన స్కోర్ చూడవచ్చు. సో ఆ విధంగా చేసుకోండి. సో నేను 2 లింకులు ఇస్తాను, దాని ప్రకారంగా చేసుకోండి. దీంతోపాటు మీరు ఇక్కడ ఏదైతే డైలీ రోల్ ఉంది, అది డైలీ మ్యాజిక్ న్యూస్ పేపర్ అని ఆ 2 చేసుకుంటుంటాయి. సో ఇక్కడ మీరు చూపించాను కదా, డైలీ రోల్ అయితే చేస్తామనండి. ఏ డ్రాప్ చక్కెర ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్లస్ ఏ డ్రాప్ క్లైమ్ కూడా రావచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు మంచిగా ఉంది, అన్ని ఏ డ్రాపులు ఇప్పుడే లైన్ కట్టాయి. సో మీరు రెడీగా ఉండాలా, అన్నీ ఏదైతే క్వెస్ట్లు ఉన్నాయో అది కంప్లీట్గా చేసుకోండి. నేను మినిమము 10 చెప్పాను. మినిమము 11 నుంచి మీరు డిపాజిట్ పెట్టుకోండి, అంటే 12 నుంచి డిపాజిట్ పెట్టుకోండి యూఎస్డిసి, 12 నుంచి 15 దాకా. సో చాలు, మనకి కొంత ఈటీహెచ్ పెట్టుకోండి, మనం స్వాప్ చేసిన తర్వాత ఇవన్నీ చేసుకోవడానికి అంతవరకు చేసుకోండి చాలు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయొద్దు, ఎందుకంటే మనకి 500 పాయింట్స్ కోసం చేసాము. అందులో టాస్క్ కూడా అది మ్యాండేటరీ అని ఇచ్చారనుకోండి ప్రాబ్లం అవుతుంది తర్వాత. అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ రోల్ చేస్తూ ఉండండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లే నవ్ అని ఇది 2 పాయింట్ 1 పాయింట్ 3 పాయింట్ అలా ఇస్తూ ఉంటుంది. ఇది కూడా చేసుకుంటూ ఉండండి. ప్రతి పాయింట్ మనకి ప్రతి క్రెడిట్స్ కింద ఉంది కదా, ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంటే. నేను 2 లింకులు ఇస్తాను, 2 లింకులు చేసేసుకోండి. సో మీకు ఒకవేళ న్యూ యూజర్ అయితే అకౌంట్ అయితే ఇప్పుడు పెద్ద ఏ డ్రాప్ రాదు, కానీ ఒకవేళ న్యూ యూజర్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను ఇస్తాను, చేసేసుకోండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.